నుంచి తమ పార్కును కాపాడిన హైడ్రాకు బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా 3000 గజాల పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరిగింది. దీనిపై అనేక రకాలుగా పోరాటం చేశాం, కానీ ఎవరూ దీనికి పరిష్కారం చూపలేదు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ సభ్యులను కబ్జాదారులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి స్థలం కబ్జాకు గురైందని నిర్ధారించి మా పార్కు స్థలాన్ని మాకు అందజేశారు. బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థలాన్ని కబ్జా చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా పంపించడం జరిగింది. తమ కాలనీలో ఎలాంటి స్థలం కబ్జాకు గురైనా హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లయితే పరిష్కారం లభిస్తుందని కాలనీవాసులు తెలిపారు. అవి కూడా మావి, కాకపోతే ఒక బుల్లెట్ తీయనికి రాదండి, వాటికి రిప్లేస్మెంట్కి వెళ్ళండి. పార్క్ కోసం మేము చాలా ఇబ్బందులు పడ్డాము. 12 సంవత్సరాల క్రితము మేము ధర్నా కూడా చేశాము. అయినా కానీ మాకు అన్ని బెదిరించారు, చేశారు. మాకు ఎంతైనా ఇక్కడ పార్క్ లో నడుద్దాము చేద్దామంటే మాకు లేక రోడ్ల మీద నడవవలసి వచ్చింది. మాకు చాలా ఇబ్బందులు అయినాయి. మేమేమన్నా పూజలు చేసుకుందామన్నా ఏం చేసుకుందామన్నా మాకు పార్క్ లేకుండా ఉండే. మాకు ఈ హైడ్రా నుంచి మాకు ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నాచారం సమీపంలో ఉన్నటువంటి మల్లాపూర్లోని బాబానగర్ కాలనీలో 3000 గజాలకు పైగా పార్కు స్థలం, అంటే పార్కుకు కేటాయించినటువంటి స్థలం 3 దశాబ్దాలకు పైగా కబ్జాలో ఉన్నది. కొన్ని దుష్టశక్తులు ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించి వాటికి లేని నంబర్లు సృష్టించి ఆ పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి తమలో తాము పంచుకొనడం, బయట వాళ్లకు అమ్మేసి వందల వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడం అనేటువంటిది జరిగింది. 3 దశాబ్దాలుగా మేము చేస్తున్నటువంటి ఈ కాలనీ స్థలాన్ని రక్షించుకునేటందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేటువంటివి విఫలమవుతూనే వచ్చాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంది. కానీ పార్కును ఏ శక్తులైతే ఆక్రమించాయో వాళ్ళు రకరకాలైనటువంటి ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఇలా రకరకాలైనటువంటి వాటిని అడ్డం పెట్టుకుని కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా భయోత్పాతానికి గురి చేసి, అంటే ఈ విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా, అటు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినా, ఎటువంటి వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద కులం పేరుతో చిట్టాడనేటువంటి కేసులు పెడతామని, ఇతరేతరమైనటువంటి కేసులు పెడతామని బెదిరించడంతో కాలనీ వాసులు ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది ఈ 3 దశాబ్దాల కాలంలో. అయితే 2024 అంటే 1.5 సంవత్సరం కిందట తెలంగాణలో ఏర్పాటైనటువంటి హైడ్రా అనేటువంటిది ఈ కాలనీ వాళ్ళకి చాలా ఒక వరం లాగా వచ్చింది. సుమారు 2.5 నెలల కిందట హైడ్రా దృష్టికి మా సమస్యను, అంటే మా పార్కు స్థలం కబ్జా అయినటువంటి విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం ఇరుపక్షాల వాళ్ళని, అంటే అటు పార్కును ఆక్రమించినటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళ వాసుల్ని, వీళ్ళందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సదుపాయాలు, కంప్యూటర్ల ద్వారా ఉండేటువంటి సదుపాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటిది నిర్ణయం చేసి, ఎక్కువ టైం కూడా లేకుండానే 24 గంటల లోపలనే మొత్తం వాళ్ళ బలగాలతో దిగిపోయి మొత్తం పార్కును విముక్తం చేసి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా చేశారు. దీనికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి ఆక్రమణదారు అయినటువంటి బొట్టసాయిలు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేసినందుకు గాను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఇందు మూలంగా నేను తెలియజేసేటువంటిది ఏంటంటే, రంగనాథ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో
1000కి పైగా ఎకరాలను ఇప్పటికే ప్రైవేట్ ఆక్రమణల నుంచి, కబ్జాల నుంచి విముక్తం చేసింది. ఇందులో ఒక్కొక్కటి కూడా ఒక 100 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి స్థలాలు. అంటే 1000 ఎకరాలు, ఎకరం 100 కోట్ల రూపాయలు, అంటే 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను హైడ్రా విముక్తం చేసింది. ఇది చాలా 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 గొప్ప విషయం. ఇంకా హైదరాబాద్ లో అనేకమైనటువంటి చోట్ల నాలాలు, పార్కులు, చెరువులు ఇటువంటివి చాలా చాలా ఆక్రమణకు గురైనాయి. ఆయనకున్నటువంటి బహుశా వనరులు పరిమితం కావడం వల్లనో, బలగాలు పరిమితం కావడం వల్లనో అప్పటికే రెట్టించినటువంటి ఉత్సాహంతో రంగనాథ్ గారు చేస్తున్నారనడానికి మా కాలనీయ ఉదాహరణ. ఆయనను వ్యక్తిగతంగా పొగిడి దానివల్ల లబ్ధి పొందాల్సిన అవసరం ఎవరికీ లేదు. 3 దశాబ్దాలకు పైగా మేము చేస్తున్నటువంటి పోరాటం మాకు ఎక్కడి నుంచి కూడా ఏ విధమైనటువంటి మద్దతు, సపోర్ట్ అనేటువంటిది అందలేదు. కానీ హైడ్రా ఇప్పుడు వచ్చిన తర్వాత, కాబట్టి ఇందు మూలంగా నేను తెలియజేసేటువంటిది ఏంటంటే, ఎక్కడెక్కడైతే హైదరాబాదు, సికింద్రాబాదు శివారులతో సహా అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే బలవంతులైనటువంటి శక్తులు, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి శక్తులు, ఇటువంటి శక్తులు కూడా శక్తులు వీళ్ళందరూ వాళ్ళకుండేటువంటి ధనబలంతో, అంగబలంతో, అర్ధబలంతో ఆక్రమణల ప్రభుత్వ భూములను కనుక ఆక్రమించేట్లయితే మీరు నిర్భయంగా, ఎందుకంటే ఆ తర్వాత వాడు మనల్ని కొడతాడో, పొడుస్తాడో, చంపుతాడో, మన వాళ్ళని వేధిస్తాడో అనేటువంటి భయం లేకుండా నిర్భయంగా హైడ్రా నోటీసు కనుక తీసుకెళ్లేట్లయితే హైడ్రా వాళ్ళు ఖచ్చితంగా వాటిని విముక్తం చేస్తారు. మీకు కేటాయించబడినటువంటి, మీకోసం కేటాయించబడినటువంటి స్థలాలు, చెరువులు, పార్కులు ఇట్లాంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిరక్షించడం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ విషయం, ఎందుకంటే మా విషయంలోనే